క్యాలెండర్లో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అండ్ చాలా స్పష్టంగా ఎక్కడ ఏ సమస్య ఉన్నా విద్యార్థులకు సంబంధించి యువకులకి సంబంధించి ప్రజలకి సంబంధించిన ఏ సమస్య పైన అధ్యక్ష ఎవరన్నా గతంలో అనేక పోరాటాలు చేసినాం ఈ సమస్యల పైన వెళ్ళి విన్నపించుకున్నామంటే సంబంధించిన అధికారుల దగ్గర అపాయింట్మెంట్ దొరకకపోతుండే ఎమ్మెల్యేలని మంత్రుల్ని కలుద్దామంటే కనీసం ఇంటి బయటికి సెక్రటేరియట్ దగ్గర కూడా వెళ్ళలేని పరిస్థితి. నా పైన 88 కేసులు ఉన్నాయి అధ్యక్ష. సుమారు 5 సార్లు జైల్లో పోయినా. ఏదైతే సమస్యల్ని విన్నపించుకున్నాము చెప్పుకున్నామని అంటే సమస్యల్ని వినకుంటే గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం చేస్తారు. కానీ 100% ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరికే సమస్య ఉన్నా 100% దాన్ని గౌరవించి వారి మాట్లాడే ఒక స్వేచ్ఛని ప్రభుత్వం కల్పిస్తుంది. దానితో పాటు నేరుగా ఆ సమస్యలపైన ఆందోళన చేస్తున్న వ్యక్తుల దగ్గరికి నేరుగా ప్రభుత్వంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అది గాంధీ ఆసుపత్రి అయితే నేనే ఎమ్మెల్సీగా నేరుగా ప్రభుత్వం తరఫున దీక్ష చేస్తున్న ఒక విద్యార్థి దగ్గరికి వెళ్ళి ఒక భరోసా కల్పించి ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఈ ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇక్కడున్న పెద్దలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 100% సమస్యలు ఏమున్నా ఈ ప్రభుత్వం ఆ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ గతంలో ప్రభుత్వము 4 ఏళ్ళుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేకపోయింది. 100% దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు సంబంధించిన వ్యక్తులను పిలిచి ఒక భరోసా కల్పించి మరి వారి ఏదైతే సంబంధించి వారి పాఠశాలను మూసివేసుకోకుండా ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి 1 టైం సెటిల్మెంట్ చేస్తామని కూడా చెప్పారు. 100% ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. 100% ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము నెరవేరుస్తాము. కానీ ఒక్క నిమిషం అధ్యక్ష, కానీ ఏదైతే ఉద్యోగాలు ఇస్తలేరు అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇచ్చిన నోటిఫికేషన్లు ఏమో పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదేమి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అధ్యక్ష. ఒకవైపేమో ఉద్యోగాలు గతంలో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము ధర్నాలు చేసినాం, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేసినాం. ఈరోజు ఉద్యోగాలు ఇస్తామంటే ఏదైతే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు అని అంటారు, ఇచ్చిన నోటిఫికేషన్ ఏమో పోస్ట్ పోన్ చేయమని అంటారు. ఫస్ట్ స్పష్టత తెచ్చుకొని గౌరవ సభ్యులు నాకంటే పెద్దలు ఉన్నారు, ఏదైతే మా దాంట్లో ఏదైతే మేమున్న ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు 80,000 70,000 60,000 పుస్తకాలు చదువుకున్న జ్ఞానమున్న ఏదైతే పెద్దల దగ్గరికి వెళ్ళి కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళు సలహా సూచనలు ఇస్తే తీసుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఏ కళలతోటి కాంక్షతోటి ప్రతి తల్లి తెలంగాణ కళ నెరవేరిందో ఆ కళని నెరవేర్చాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ కళ సహకారానికి మా మంత్రులు, మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు కంకణబద్దులై 24 గంటల్లో 17 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నారు. దాన్ని గౌరవించి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దలు కూర రఘోత్తమ్ రెడ్డి గారు. అధ్యక్ష, బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యం అనేది బలవంతులకి మరియు బలహీనులకి సమానమైన అవకాశాలు ఇచ్చినప్పుడు ఆ ప్రజాస్వామ్యం యొక్క ఫలాలు అందరికీ అందినట్టుగా పెద్దలు మహాత్మా గాంధీ ఏదైతే అన్నారో విద్య ద్వారానే సమసమాజం ఏర్పడుతుంది, విద్య ద్వారానే అసమానతలు తొలగిపోయి పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల వారు ఆర్థికంగా సాంఘికంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు సూచించిన ప్రకారంగా విద్యారంగానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విలువను గుర్తించి బడ్జెట్లో మంచి బడ్జెట్ను విద్యారంగానికి ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యారంగంలో చాలా సంవత్సరాల నుంచి మా ఉపాధ్యాయులు ప్రమోషన్ లేక బదిలీ లేక నానా మానసిక ఆందోళనతోటి ఆత్మాభిమానాన్ని చంపుకొని పనిచేస్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 22,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి
దాదాపుగా 35,000 మందికి బదిలీలు చేసి ఒక చరిత్రను సృష్టించనే మాట మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 21,292 కోట్లతోటి విద్యారంగానికి ఈ సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టింది. అంటే గత సంవత్సరం కంటే 2,199 కోట్లు అదనంగా మా విద్యాశాఖ కేటాయిస్తున్నందుకు కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక కొత్త కాన్సెప్ట్ తోటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ సిస్టాన్ని నెలకొల్పుతామని, దానికి 500 కోట్లు కేటాయింపులు చేయడం అనేది కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, చాలా రకాలుగా ఇంకా ఈ పాఠశాలకు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మౌలిక వసతుల విషయంలో అమ్మ కమిటీల ద్వారా డబ్బులు కేటాయించి మౌలిక వసతులు కల్పించినందుకు, అదే సందర్భంలో పాఠశాలకు సంబంధించి ఇంకా పాఠశాల పరంగా చూస్తే ప్రతి పాఠశాలకు పారిశుద్ధ్య కార్మికుల్ని నియమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాట ఇచ్చిన విధంగా ప్రతి పాఠశాలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత కరెంటును ఇస్తామనేటువంటి మాట ఉందో దాని మీద జీవో రూపంలో ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియచేస్తూ, మన రాష్ట్రానికి సంబంధించి పేద పిల్లలకు, గ్రామీణ పిల్లలకు ఒక తలమానికంగా ఉన్నటువంటి IIIT అప్పటి ముఖ్యమంత్రి వారు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణకు IIIT భాషలను ఇచ్చిండ్రో, ఆ భాషల్లో చదువుతున్నటువంటి అనేక మంది పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందిస్తున్న సందర్భంలో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకుల సమస్యలు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఆ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు రెగ్యులర్ నోచుకోక అప్పటి నుండి ఇప్పటిదాకా అలాగే కొనసాగుతున్నారు. కాబట్టి వారి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకొని పోతూ, కొత్తగా ఇంకింత నాణ్యమైన విద్యను అందించాలి, నిరుద్యోగులను ధైర్యాన్ని పెంచాలని 11,062 పోస్టులకు సంబంధించి ఏదైతే డిఎస్సి ఇప్పుడు నిర్వహిస్తున్నారో ఆగస్టు 5 వరకు పూర్తిగా పోతున్నాయి పరీక్షలు. డిఎస్సి ద్వారా నియామకమవుతున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క నియామకాలు కూడా త్వరగా పూర్తి చేసి, ఇప్పుడు ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయుల ఖాళీలు చాలా ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను వారి ద్వారా త్వరగా పూర్తి అయ్యేటట్టు, అదేవిధంగా 2008 డిఎస్సి మిత్రులకు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినట్టుగా వారిని కూడా త్వరలోనే నియామక పత్రాలు ఇచ్చి మన ఖాళీగా ఉన్నటువంటి పోస్టులో మంచి నింపినట్టయితే, వాళ్ళకు అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా నాణ్యమైన విద్య అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోడల్ స్కూల్ అనేది మన రాష్ట్రంలో విద్యాపరంగా మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి విద్యా సంస్థలకు సంబంధించిన టీచర్లు గత 11 సంవత్సరాల నుంచి మా జీవన అంశాన్ని చాలాసార్లు చెప్పింది ఇక్కడ సభలో. 11 సంవత్సరాల నుంచి ప్రమోషన్లు బదిలీలు లేవు. వారికి 2 మాసాలు ఈ నెల ఇప్పటివరకు కూడా జీతాలు రాలేదు. కాబట్టి ఆ దిశగా మోడల్ స్కూల్ టీచర్ల కన్నా ఇప్పటివరకు జీతాలు మనం ఇవ్వలేదు. దయచేసి ఆ దిశలో ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొని పోతూ, ఇట్లా ప్రతి నెల జీతాల ఆలస్యమయ్యే బదులు 2 నెలలు 3 నెలలకు ఒకసారి ఇచ్చే బదులు వారు వేతనాలను 010 కింద పద్దు కింద చేర్చినట్టయితే వేతనాలు ఎట్లా ఇవ్వక తప్పది. మనం ఫస్ట్ బదులుగా 20-21 ఈ రకంగా లేట్గా ఇచ్చే బదులు 010 కింద చేర్చినట్టయితే ప్రతి నెల అందరి ఉద్యోగుల్లాగా మనం ఇస్తున్నట్టు మొదటి తేదీ నాడే జీతాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పీజీటీ టీచర్లని టీజీటీ టీచర్లని ఉంటారు మోడల్ స్కూళ్ళల్లో. మనం వాళ్ళన్నిటినీ చాలా వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినాం. ఇది కేజీబీలో ఉంది, ఇక్కడ ఉంది. కానీ పీజీటీ స్కేల్ మాత్రమే ఇస్తున్నాం. ఇంతకుముందు పొద్దున ఉదయం చర్చ జరిగినప్పుడు కేజీబీవి చైర్మన్ గారు చెప్పారు కేజీబీలో అన్ని ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసామని చెప్పి. కానీ వేతనాల్లో మాత్రం లెక్చరర్ల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి పీజీటీ టీచర్లే బోధిస్తారు ఈ మోడల్ స్కూల్లో కానీ కేజీబీలో కానీ. వారికి కూడా జైలు స్కేల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ప్రత్యేకించి మోడల్ స్కూల్ వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల 26 మంది చనిపోయినారు సార్. వారికి మనం కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తప్పకుండా ఆ దిశలో ప్రభుత్వం ఆలోచించాలని, వారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎవరికి కూడా వైద్యం పరంగా హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి హెల్త్ కార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ప్రత్యేకించి గత ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చర్లను, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్ లెక్చర్లను కొందరిని క్రమబద్ధీకరించింది. ఇంకా మిగిలిపోయినటువంటి మిత్రులను కాంట్రాక్ట్ సిస్టంలో ఇంకా ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పాలిటెక్నిక్లో ఉన్నటువంటి వాళ్ళను పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సర్వశిక్ష అభియాన్లో పనిచేసే కేజీబీవీలో పనిచేసేటువంటి సోదరీమణులను కూడా వాళ్ళు కనీసం రెగ్యులరైజ్ చేయకుండా వాళ్ళు మినిమం టైం స్కేలే అడుగుతున్నారు. ఆ మినిమం టైం స్కేల్ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ, ఇంకొకటి ఈ బడ్జెట్లో చాలా, ఎందుకంటే ఉద్యోగాలు 2 లక్షలు, సంవత్సరం 1 లక్ష చొప్పున నింపుకుంటూ పోతున్న మాటకు అదనంగా స్వయంగా ఉపాధి పొందడానికి నైపుణ్య కేంద్రాలను ఏర్పాటిస్తామని చెప్పి ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. చాలా యువతకు, చదువుకున్నటువంటి మిత్రులకు చాలా మంచి అవకాశం కాబట్టి ఆ రకంగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. దానికి కూడా ఈ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అని మానసిక వికలాంగులకు, శారీరక అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు బోధన చేసే ఉపాధ్యాయులు ఉంటారు. వాళ్ళను రెగ్యులరైజ్ చేయమని హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కనీసం రెగ్యులరైజ్ చేయకుండా మినిమం టైం స్కేల్ 2008 డిఎస్సీలోకి ఎట్లా ఇస్తున్నామో వాళ్ళను కూడా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు ఈ డిఎస్సీలో చాలామంది పరీక్ష రాస్తున్నారు. వాళ్ళకు కూడా రెగ్యులర్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మిగిలిపోయినటువంటి వాళ్ళకు మినిమం టైం స్కేల్ని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటే ఇంకా సర్వీస్లో కొనసాగడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించినవి కంక్లూడ్ చేయండి. 2 minutes. పిఆర్సీ డిఏలు 4 డిఏలు బాగున్నాయి. అదేవిధంగా జూలై నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ బడ్జెట్లో ఆ విషయం ప్రస్తావించకపోవడం కొంత మాకు ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి అతి త్వరలోనే 2, 3 డిఏలు ప్రకటించాలని ముఖ్యమంత్రి గారు నిన్న ఒక మాటగా 2 డిఏలు ఈ రైతు బంధు, అప్పు ఈ 2 అయిపోయిన తర్వాత ఇస్తా అని చెప్పడం జరిగింది. ఆ దిశలో ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకొని, అదేవిధంగా త్వరలోనే పిఆర్సీ కమిటీ రిపోర్ట్ తెప్పించుకొని ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన చాలా రకాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి సార్. మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఆ పెండింగ్ బిల్లులు తొందరగా రిలీజ్ చేసేట్టుగా చూడాల్సిందిగా కోరుతూ, 317 సంబంధించి ఉపసంఘం ఏదైతే ఉన్నదో త్వరగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ దాని మీద ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ విషయాన్ని ఈ సభలు ముగిసే లోపల ముఖ్యమంత్రి గారితోటి సభలోని ఒక స్పష్టమైన ప్రకటన చేయించి ఆ 317 జీవో ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి మిత్రులకు, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీ అలుగు నరసిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. '24, 25 వార్షిక బడ్జెట్ శాసన మండలిలో ప్రవేశపెడుతూ మాట్లాడిన మాటలు, మొదటి వాక్యమే నా తెలంగాణ కోటి రతనాల వీణ, మహాకవి దాశరథి గారి మాటల్ని ప్రస్తావించారు. అంటే నేను అర్థం చేసుకుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సంపన్నులుగా చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు నేను అనుకుంటున్నాను. దానికి స్వాగతిస్తున్నాను. ఇక్కడ నేను నిన్న మీరు సెలవిచ్చినందుకు 2 బడ్జెట్ పుస్తకాలని చదివాను. ఒకటి 24-25, రెండవది 23-24. ఈ రెండింటిని కూడా చదివాను. 24-25 బడ్జెట్ ప్రసంగం
సాదాసీదాగా ఉరుములు మెరుపులు లేకుండా వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్టు నాకు అనిపించింది. దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే మాకు అప్పుల గుదిబండ ఉంది. తద్వారా మేము ఈ ఆర్థిక రంగాన్ని బాగు చేసుకొని ముందుకు పోతేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎందుకంటే ఈ సంవత్సర పుస్తకం 70 పేజీలు ఉంది, 136 పేరాలు ఉంది. పోయిన సంవత్సరం పుస్తకం 89 పేజీలు ఉంది, 259 పేరాలు ఉంది. ఇందులో నేను 1-2 పేరాల్ని చదువుతాను. మూడవ పేరాలో ఈ సంవత్సరం పుస్తకంలో రాష్ట్రం అప్పుల పాలైందని ఒప్పుకుంటున్నాను. 4వ పేరాలో అప్పుల పెరుగుదల చాలా అసాధారణంగా ఉన్నది. 2014లో 75,577 కోట్లున్న అప్పు నేడది 6,71,757కు చేరింది. ఇది ఈ సంవత్సరం దాంట్లో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదాలతో ఏర్పడ్డ రాష్ట్రంలో పై 3 లక్ష్యాలు నెరవేరాయా లేదా అనేది ప్రజలందరూ కలిసి సమాధానం చెప్పుకోవాలన్నారు. ఈ వాక్యం కూడా నేను గమనించాను. నేను గత బడ్జెట్ దాదాపు 4-5 బడ్జెట్ సమావేశాల్లో గతంలో కూడా మాట్లాడాను. అక్కడ కూడా చెప్పాను, రాష్ట్రం అప్పులు పెరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల నుంచి జీతాలు మొదటి తారీఖున చెల్లించలేకపోతున్నారు. చాలా రకాల జీపీఎఫ్ లాంటి దాచుకున్న డబ్బులకు కూడా పెండింగ్ బిల్లులు యూక్బేర్లో ఉంటున్నాయి. వాటిని చెల్లించలేనప్పుడు, ఇబ్బంది అవుతున్నప్పుడు తప్పనిసరిగా ఆర్థిక ఇక్కట్లు ఉన్నట్లే కదా అని చెప్తే గతంలో ఎప్పుడు కూడా సమాధానం ఉన్నట్టు రాలే. చెల్లిస్తే లేనట్టు, చెల్లించకపోతే ఉన్నట్లు. అంటే నేను ఈ మాటలు వాడడానికి కారణం ఏంటంటే జీతాల చెల్లింపు అనేది 3 ఏళ్ల నుంచి మనకి ఇబ్బంది కలుగుతూనే ఉంది. యూక్బేర్ పెండింగ్లు కుప్పలు తెప్పలుగా పేర్కొని పోయినాయి. ఈ ప్రభుత్వం అప్పులున్నాయి, ఇబ్బందులు పడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పింది కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉందన్న. అప్పుడు పెండింగ్లో ఉన్నా కూడా ఏమి ప్రస్తావన చేయకుండా బడ్జెట్ ప్రసంగంలో కూడా లేదు కాబట్టి ఆ తేడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రస్తుత ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజావసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ రంగం చాలా నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఈ బడ్జెట్లో ప్రస్తావన ఉంది. గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారు. దాంట్లో కొంత వాస్తవికత ఉన్నది. గత బడ్జెట్లో దేశంలోకెల్లా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప ప్రగతిని సాధించింది. పేద ప్రజలకు ఉత్తమమైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. గత బడ్జెట్ పుస్తకంలో ఉన్నది. ఈ రెండింటిని నేను కంపేర్ చేసుకున్నాను. గతంలో చాలాసార్లు చెప్పాను, ముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని సజావుగా నిర్వహించే ప్రయత్నం చేయండి. పట్టణ ఆరోగ్య కేంద్రాల సంఖ్య పెంచండి, అవి 24 గంటలు పనిచేసేటట్టు చేయండి. ఆ తర్వాత బస్తీ దవాఖానలకు వెళ్ళండి. పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలే సజావుగా లేనప్పుడు బస్తీ దవాఖానాలని, పల్లె దవాఖానాలని ఇంకో దుకాణం పెడితే బాగుండదని చెప్పి నా ప్రసంగం తీసినా కూడా ఇదే వాక్యాలు ఉన్నాయి అని చెప్పాను. ఎందుకంటే ఉన్నది బాగు చేసుకుంటే లేని దాని గురించి ఇంకోటి ఆలోచన చేయొచ్చు అని. కాబట్టి నేను ఆ విషయాన్ని, అంటే వాస్తవానికి దగ్గరగా ఉందని చెప్పడానికి నేను కొన్ని పేర్కొనే ప్రయత్నం అన్నమాట. విద్యారంగం గురించి కూడా, నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తాం అని ఈ బడ్జెట్ పుస్తకంలో ఉంది. సమకూరుస్తామన్నారు, సమకూర్చిన అనలేదు. కూర్చినామంటే మాత్రం కూర్చలేదని ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే ప్రారంభమై ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి
బళ్ళు కళాశాలలు ప్రారంభమయ్యి కూడా నెల 10 రోజులు అయినాయి కాబట్టి టైం ఉంది కాబట్టి ఈ హామీ ఇచ్చారు, ఇది చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నా, చేస్తుందని చెప్పి భావిస్తున్నా. విజ్ఞాన ప్రపంచం తలుపులు తెరవడానికి కావలసిన సాధనం విద్య. విద్య జ్ఞానంతో పాటు మనిషికి ఒక గుర్తింపునిస్తుంది. పాఠశాల విద్యతో మొదలుకొని విశ్వవిద్యాలయాల స్థాయి వరకు పటిష్టమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది ఈ ప్రభుత్వం అనేది గతంలో ఉంది. ఏమున్నది అనేది నేను చాలాసార్లు మాట్లాడాను. విద్యలో సంవత్సరానికి ప్రైవేట్ రంగం పెరిగిపోతూ ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్య అంటే ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూళ్ళు వీటిని వదిలేసి వీటిని పట్టించుకోకుండా ఉండి ఒక గురుకులాలే అంటే విద్యకు సరిపోవు 60 లక్షల మందికి అని చెప్పి నేను ప్రతి బడ్జెట్లో చెప్పాను. కానీ అట్నే వదిలివేయబడ్డాయి. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 51% ప్రభుత్వ పాఠశాలలో ఉంటే 49% ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే. ఇప్పుడు లెక్కలు తీస్తే దాదాపు 46% ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉంటే 54% ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళిపోయారు. గురుకులాలు దాదాపు 700 పైచీలకు పెట్టినాక కూడా. కాబట్టి ఇది ఎక్కడ పెడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఇది పరిశీలించవలసిన అవసరం ఉందనేది చెప్తున్నా. అంటే గతంలో జరిగింది చెప్తున్నా. ఈ ప్రభుత్వం కూడా ఇటువంటి లోపాలు జరగకుండా ఏం చేస్తే విద్యారంగం, ప్రభుత్వ విద్యారంగం ముందుకెళ్తుందో అది తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. గురుకులాలకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో 293 గురుకులాలు తెలంగాణలో ఉన్నాయి. అరకొర వసతులతో అధ్వానంగా ఉండేవి అనే వాక్యం ఉంది. వాస్తవంగా పాత గురుకులాలన్నిటికీ సొంత భవనాలు ఉన్నాయి, అందరికీ తెలుసు, తమకు కూడా తెలుసు. కొత్తగా 709 గురుకులాలు పెట్టారు. అవన్నీ మూతపడ్డ ఇంజనీరింగ్ కళాశాలలు, రకరకాల కళాశాలలు పెట్టింది తెలుసు. మరి అరకొర వసతులు ఎక్కడ ఉంటాయి? ఇది గత బడ్జెట్ చెప్పి అంటే మనం గురుకులాలు పెట్టవలసిందే. పెట్టేటప్పుడు రెంటెడ్ బిల్డింగ్లో పెట్టిన ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంటే వాస్తవాలకు దగ్గర అనేది చెప్పడానికి నేను ఈ మాటల్ని వాడుతున్నాను, అంతే తప్ప వేరే లేదు. చివరి అంశాలు కూడా చూస్తే చాలా కాలం ఈ రాష్ట్రాన్ని కానీ దేశం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వమే పరిపాలించింది, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని. కానీ వారు బడ్జెట్ చివరి దాంట్లో చివరి పేరాలో మనం చేసే పనులకు చేయగలిగే సామర్థ్యానికి ఉన్న అంతరం ప్రపంచంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి సరిపోతుంది. మనకున్న సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోవటం వల్లనే ప్రజల కష్టాలను తీర్చడంలో వెనకబడుతున్నామని స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయ మాటలు చాలా సందర్భాల్లో వచ్చినాయి. నెల్సన్ మండేలా మాటలు వచ్చినాయి. అంటే మేము ఇంతకాలం పరిపాలించినా ఇంకా మేము చేయవలసింది చాలా ఉందనేది స్పష్టంగా చెప్పడంలో అక్కడ సరైన రీతిలో ఉందని చెప్పడానికి నేను ఇక్కడ ఆ సాహసం చేస్తున్నా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. కంక్లూడ్ చేయండి సార్. చేస్తాను సార్. తర్వాత బడ్జెట్ విషయానికి వస్తే ఖర్చును బట్టే బడ్జెట్ ప్రవేశపెట్టడం వేరు, ఖర్చు చేయటం వేరు. మనకు లెక్కలు 2 ఏళ్ల కింది వస్తాయి, పూర్తి లెక్కలు మన బడ్జెట్ పుస్తకంలో. 2022-23 2,37,884 కోట్లతో బడ్జెట్ పెడితే 22-23 2,04,493 రూపాయలు ఖర్చు పెట్టగలిగినాం. అట్లా 5 ఏళ్ల లెక్కలు కూడా మనకు అందులో ఉన్నాయి. ఖర్చు మీదనే లెక్క. కాబట్టి ఆ ఖర్చు ఎంత పెట్టగలుగుతున్నామో, ఎంత ఆదాయం వస్తుందో దాని ప్రకారమే అభివృద్ధిని కానీ లేదా రెవెన్యూ వ్యయాన్ని కానీ నిర్వహణ ఖర్చుని కానీ చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆ పద్ధతిలో పోతామని చెప్పి నాకు ఈ బడ్జెట్ ప్రసంగంలో కనిపించింది. అది నేను పేర్కొన్న విషయం. ఇక 7వ పేరాలో రాష్ట్ర విభజన నాటికి ఎంతో సమృద్ధిగా ఆర్థిక పరిపుష్టిగా ఉన్న రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారడం విచారకరమని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3,69,000 మందికి, పెన్షనర్లకు 2,87,000 మందికి 3 నెలల నుంచి మొదటి తారీఖున జీతాలు ఇస్తున్నారు. అది నేను అభినందిస్తున్నా. కానీ దాంతోపాటు ఇంకొక 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు రకరకాల దాంట్లో. వాళ్ళ జీతాలు ఆలస్యం అవుతున్నాయి, గ్రాంట్ ఇన్ ఏడి అని. వాళ్ళకు కూడా
5వ తారీఖుల లోపల చెల్లించే ఏర్పాటు Conclude, చేయాలని చెప్పి conclude. నేను తమ ద్వారా తెలియజేస్తున్నా. ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచారు. కానీ ఈహెచ్ఎస్ కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పెంచితే బాగుంటుంది. పెంచడమే కాదు, గురుకులాలు, తర్వాత మోడల్ స్కూల్స్, ఇతర స్కూళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా, ఇతర ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్ తెలియజేస్తున్నా. సార్, ప్లీజ్ కంక్లూడ్. నేను విద్యారంగం నుంచి ఎంపికైంది సార్, ఆ మాట రెండు చెప్పి ముగిస్తాను. తలసరి ఆదాయం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. రంగారెడ్డి జిల్లాది 9,46,862, వికారాబాద్ జిల్లాది 1,80,241. రెండు రంగారెడ్డే అరెస్ట్ వైలైతే. ఈ తలసరి ఆదాయం ఈ రకంగా ఉండటం మంచిది కాదు అని స్పష్టంగా బడ్జెట్ పుస్తకంలో ఉంది. ఇది గుర్తించవలసింది. ఎందుకంటే వచ్చేటోనికంత సంపదంతా వస్తుంటే రానోనికి ఏం లేకపోతే అది నిజమైన సమాజం కాదు. కాబట్టి ఈ స్పష్టత ఉన్నది. దీంట్లో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్లకు జీతాలు కాస్త పెంచవలసిన అవసరం ఉంది. వాళ్ళకి పిఆర్స్ వచ్చినప్పుడే జీతం పెరుగుతుంది 5 ఏళ్లకు ఒకసారి. అలా కాకుండా సంవత్సరానికి ఒక 1000 రూపాయలు పెంచమని చెప్పి పోయిన మొదటి పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతున్నా. వ్యవసాయ రంగం గురించి చాలా విషయాలు చెప్పారు. సమయం మీరు ముగించమన్నారు కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళే సాహసం చేయను. ముగించండి. ఇక మహిళలు సాధించిన ప్రగతే ఈ సమాజ ప్రగతి కొలమానంగా నేను భావిస్తానని చెప్పి మానేలు అంబేద్కర్ గారు కొటేషన్ పెట్టారు. అందుకనే ఉచిత బస్ పాస్ ఇవ్వటం కానీ, మహిళలు చాలా నాకు వాళ్ళకు మంచి స్వాతంత్రం వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు నేను చూస్తుంటే. అది అభినందించదగ్గ విషయం. దాంతోపాటు కేజీబీవీలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మహిళలే ఎక్కువ పని చేస్తుంటారు. అక్కడ రాత్రి డ్యూటీలు కూడా వాళ్ళే చేయవలసి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్ది ఇబ్బందే కావచ్చు, కానీ తప్పనిసరిగా ఆ స్కూళ్ళల్లో రాత్రి డ్యూటీ టీచర్లకు వేయకుండా అదనంగా కేర్ టేకర్లు నియమిస్తే ఆ మహిళా ఉపాధ్యాయులకు కాస్త వెసులుబాటు కలుగుతుంది. ఆ ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని చెప్పి నేను తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. కంక్లూడ్ సార్, ప్లీజ్ ప్లీజ్ చేస్తున్నా సార్. ప్లీజ్ కంక్లూడ్. విద్యారంగంలో ప్లీజ్ ప్లీజ్ కంక్లూడ్. విద్యారంగంలో ప్రీ ప్రైమరీ విద్య ప్రైమరీ స్కూళ్ళలో ఉండాలి. ఎందుకంటే అంగన్వాడీ కేంద్రాలు అవి నిర్వహించలేని పరిస్థితులు ఉన్నాయి. దానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మాలాంటి వాళ్ళ సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తే మంచిది. మధ్యాహ్న భోజనాన్ని బిల్లులు సరిగ్గా తొందరగా చెల్లించే ఏర్పాటు చేస్తే ముందుకు పోతుంది. తర్వాత ఎంఈఓ, డిప్టీఓ, డైట్, డిఎల్ఏ ఈ ప్రమోషన్లకి ఇప్పుడు ఆటంకాలు లేవు కొత్త ఉత్తర్వుల ప్రకారం. అవి కూడా చేయాలని చెప్పి, తర్వాత కామన్ డైరెక్టరేట్ గురుకులాలకు ఏర్పాటు చేస్తే మంచిది. మోడల్ టీచర్లకు, గురుకుల టీచర్లకు 010 చేయాలని. సార్ నెక్స్ట్ స్పీకర్స్కి ఇబ్బంది అవుతుంది, ప్లీజ్. అయిపోతుంది సార్, అయిపోతుంది సార్. మీరు ఇప్పటికీ 5 minutes పైన ఎక్కువ తీసుకున్నారు. కేజీబీవీ సమగ్ర శిక్షలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించి వీళ్ళ జీతాలు పెంచే ప్రయత్నం చేయాలని. ఆశ్రమ స్కూళ్ళల్లో కొన్ని హాస్టల్స్ని ఆశ్రమ స్కూల్గా మార్చారు. వాటిని తప్పనిసరిగా అదన పోస్టులు ఇవ్వాలి. అక్కడ 12 పీఈటీ పోస్టులను స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి, తర్వాత సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ చేయాలని చెప్పి, పిలుస్తున్నాను నేను. తర్వాత ఒక్క నిమిషంలో అయిపోద్ది. నేను చాలా స్పీడ్గా మాట్లాడుతూ మీకు తెలియదు కాదు. 2003 డిఎస్సి వాళ్ళకు టెక్నికల్గానే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఎందుకంటే 2004 కంటే ముందు 1/9/2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి వాళ్లకు పాత పెన్షన్ వర్తింప చేయాలని. విద్యారంగంలో సమూలమైన మార్పుల కొరకు పర్యవేక్షణ వ్యవస్థను, పాఠశాల నిర్వహణ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది. దీని మీద నేను రాసి ఇస్తాను తప్పనిసరి. ఎందుకంటే ఒక మండలం పలిమేల అనే మండలం ఉంటుంది భూపాలపల్లిలో. ఆ మండలంలో మొత్తం విద్యార్థులు కూడా 1500 మంది ఉంటారు. షేర్లింగంపల్లి అని రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ 1,11,000 మంది పిల్లలు ఉంటారు. ఇట్లా మార్పులు వచ్చినాయి. దీనికి అనుగుణంగా మారాలి. జిల్లాలలో కూడా మార్పు వచ్చింది కాబట్టి వీటి పద్ధతిలో మారాలని చెప్పి, అందుకొరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి, ఏమైనా ఈ బడ్జెట్ ప్రసంగం లేదా బడ్జెట్ ఒక ప్రయత్నం అంటే అప్పులు ఉన్నా కూడా అధిగమించి ముందుకు పోతామని చెప్పారు కాబట్టి దీన్ని స్వాగతిస్తూ ఆహ్వానిస్తున్నాను.
శ్రీ తీన్మార్ మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్ అంశం పైన మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు తమరికి. అధ్యక్ష, బడ్జెట్ కేటాయింపులు ఆ తర్వాత ఈ బడ్జెట్ పైన విపక్ష నాయకులు చేసినటువంటి అంశాలను కొద్దిసేపటి నుంచి నేను పరిశీలిస్తూ ఉన్నాను. సో వాస్తవానికి విపక్షం నుంచి ఒక మంచి కాంప్లిమెంట్ ఏమన్నా వస్తుందేమో గవర్నమెంట్కి. ఈ బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా రూపొందించబడ్డటువంటి బడ్జెటు, కనీసం అభినందన చేస్తారేమో అనేటువంటి ఎదురు చూపు ఇంతసేపు చూసిన అధ్యక్ష. కానీ ఎట్టి పరిస్థితిలో మేము చెడగొట్టినాం కాబట్టి మీరు కూడా చెడగొట్టాలనేటువంటి అంశం కడుపులో పెట్టుకొని మాట్లాడినట్టుగా ఇప్పటిదాకా మాట్లాడినటువంటి నాయకులకు చూస్తూ ఉంటే అర్థమైంది అధ్యక్ష. గత 10 ఏళ్ల నుంచి మేము అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం. తద్వారా బంగారు తెలంగాణ అయిపోయింది అనేటువంటి అంశాలను కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నేను ఒక నిమిషం వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలను తీసుకొని తమరి ద్వారా ఈ సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష. ఒకటి, అన్నిట్లలో నెంబర్ 1 చేసుకుంటూ పోయినరట. అన్నిట్లలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1గా మారిపోయింది అనేటువంటి మాటను వాళ్ళు పదే చెప్పుకుంటూ వచ్చినారు ఇంతకుముందుకు. దాంట్లో బంగారు తెలంగాణ అనేది ఒక అంశం. అసలు బంగారు తెలంగాణ అంటే ఏం సార్ నాకు అర్థం కాలే ఇప్పటిదాకా. నాకే కాదు, ఇది ఏ ప్రజానికానికి అర్థం కాలే బంగారు తెలంగాణ అంటే. సార్ నా దృష్టిలో బంగారు తెలంగాణ అంటే మా పేద వర్గాల పిల్లలకు కార్పొరేట్ లెవెల్లో విద్యను అందిస్తే బంగారు తెలంగాణ అవుతుంది సార్. మాకు మా పేద వర్గాల బిడ్డలకు కార్పొరేట్ లెవెల్లో వైద్యం అందినప్పుడు అది బంగారు తెలంగాణ అవుతుంది సార్. ఇవి పక్కకు పెట్టి బంగారు తెలంగాణ అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి దాని చుట్టూ తెలంగాణ సమాజాన్ని తిప్పి అయిపోయిందని చెప్పి చేతులు లుప్పుకొని అవతల పడ్డారు. ఇవాళ నిజంగా 10 సంవత్సరాల పాటు అధ్యక్ష, అటు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ వీళ్ళు సాధించిన ప్రగతి అన్ని రంగాల్లో నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. దయచేసి మా ఒక సభ్యులు కూడా లేరు కాబట్టి కొంత ఎక్కువ సమయాన్ని తమ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వీళ్ళిద్దరు కలిసి అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ చేసిన ఘనత ఏంటంటే అధ్యక్ష, విద్యా రంగంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యా సామర్థ్యాలలో మొత్తం 36 ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి తీసుకుంటే మన స్థానాన్ని 35వ స్థానానికి తీసుకొచ్చారు అధ్యక్ష. 35వ స్థానానికి మన విద్యా ప్రమాణాలు పడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇందులో నెంబర్ 1. ఇక వన మహోత్సవాలు చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వన మహోత్సవాలు పర్ఫార్మెన్స్ ఇండెక్స్ విషయం చెప్తా ఉన్నా నేను. వన మహోత్సవాలు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలోకెల్లా అత్యధిక చెట్లు నరికిన రాష్ట్రం మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రమే అధ్యక్ష. ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఒక్కసారి ఎన్సీఆర్బీ లెక్కలు చూడండి అధ్యక్ష. రైతు ఆత్మహత్యల సంఖ్య ఏ స్థాయిలో ఉంది, ఎందుకు ఈ ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, తెలంగాణ రాష్ట్రం నిజంగా రైతు సంక్షేమ రాజ్యమే అని చెప్పి కేసీఆర్ గారు గతంలో ప్రకటించినట్టుగా ఉంటే 7,800 మంది రైతులు ఎందుకు ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినారు. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 పైచిలకు కోట్లను రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసినటువంటి అంశాన్ని మేము ఈ సభ ద్వారా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ విద్యా బడ్జెట్ విషయంలో కూడా ఎంతో మారిపోయిందని చెప్పారు అధ్యక్ష. 2014-15లో 1,637 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో
10,963 కోట్లు అనౌన్స్ చేసిరు అధ్యక్ష. పెట్టిన ఖర్చు ఎంత? 6,159 కోట్ల అధ్యక్ష. ఈడ 4,804 కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు. ఇక 2015-16 బడ్జెట్లో 11,261 కోట్లు కేటాయింపులు చేస్తే 622 కోట్ల రూపాయలు ఖర్చే పెట్టలేదు అధ్యక్ష. కనీసం ఇయ్యలేదు నిధులు. 2016-17లో 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 8.23% ఎడ్యుకేషన్ కానీ కేటాయిస్తే అందులో 1,110 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ పట్ల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎడ్యుకేషన్ పట్ల గత ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అధ్యక్ష, మా పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి సాబ్ కాళేశ్వరం గురించి రైతుల గురించి చెప్పిండు, కొద్దిగా విద్యారంగం గురించి మా నర్సిరెడ్డి సాబ్ చెప్పిండు, అలాగే మా రఘువతం అన్న వీళ్ళు చెప్పారు, నేను కూడా కొద్దిగా చెప్తా. ఇదే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదవాడికి నాణ్యమైన విద్య అందించడానికి నిధులు విడుదల చేయలే పోని, కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లను ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూల్లో పేద వర్గాలకు ఇయ్యాలనేటువంటి చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధ్యక్ష. దానికి ఫీజులు ఫిక్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఉంటుంది. 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ నువ్వు పేద వర్గాల వారికి కార్పొరేట్ తరహాలో ఎడ్యుకేషన్ ఇచ్చే స్తోమత లేనప్పుడు ఆల్రెడీ ఉన్న కార్పొరేట్ స్కూళ్ళల్లో ఈ పేద వర్గాల బిడ్డలను చదివించేటువంటి అవకాశం చట్టం కల్పించిన తర్వాత కూడా గత పాలకులు, గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక కమిటీనేసి ఇప్పటి వరకు అసలు ఫీజు రెగ్యులేటరీ కమిషన్ ఏం రిపోర్టే గతిలేదు ఇప్పటిదాకా. ఈ గవర్నమెంట్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాట్లాడుతున్నాం కదా, అది కూడా చెప్తాం కదా, ఎందుకు తొందర ఎందుకు, అది కూడా చెప్తాం కదా, అది కూడా చెప్తాం. కేవలం కార్పొరేట్ కాలేజీలతోటి కార్పొరేట్ వ్యవస్థతోని గత పాలకులు కుమ్మక్కైరు. ఈ ప్రజల పట్ల కన్సర్న్ ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చి దాంట్లో సెక్షన్ 12(1)(c) ప్రకారం 25% సీట్లను పేద వర్గాలకు ఇవ్వాలని చెప్పినటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది పేద వర్గాల కోసం ఆలోచించిన ప్రభుత్వం కాబట్టి ఇది తెస్తే ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వేసి నివేదిక ఇవ్వకుండా జాప్యం చేసి శ్రీ చైతన్య నారాయణలతోని అంటగాగినటువంటి గత పాలకులు ఈ అంశం పైన మాట్లాడే హక్కు వాళ్ళకు లేదన్న విషయాన్ని 100% తొందర ఎందుకు, తప్పకుండా చెప్తాం. ఇవాళ మీ ఇప్పుడు ఎవరు కాగిరు అనేది ఇక్కడ అధ్యక్ష వాళ్ళకు సహజంగానే బాధ అనిపిస్తుంది కొంత. ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తూ ఉంటే మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మీరు చేయలేకనే అధ్యక్ష మొన్న వీళ్ళతో కాదని చెప్పే తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించి మీరు వద్దాయి అధికారంలో కానీ మాకు అప్పచెప్పినారు అధ్యక్ష. ఇలా ప్రజలు కూడా అదే చెప్పిరు, మీరు చేయలేరు అనేది ప్రజలు డిసైడ్ అయిపోయి మాకు అప్పచెప్పిరు కాబట్టి మేము ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నాం అధ్యక్ష. గతంలో చేసినటువంటి నెంబర్ 1 కార్యక్రమాలు అసలు సచివాలయానికి రాకుండా ఈ దేశంలో గన్ని రోజులు ఉన్నటువంటి స్థానంలో నెంబర్ 1 మన కేసీఆర్ గారే కదండి అప్పట్లో. అయ్యా సచివాలయము ఆ తర్వాత ఇంకొక నిర్మాణమైనా కూడా అయ్యా ఏ నిర్మాణమైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటువంటి నిర్మాణాలే. అది గుర్తుంచుకోవాలి విపక్ష నాయకులు. ఇక్కడ అధ్యక్ష ఇంకా తలసరి ఆదాయం విషయంలో కూడా జిఎస్డిపిలో కూడా మన తలసరి ఆదాయం పెరిగిపోయింది, 3,25,000 వచ్చిందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఒక ఇంట్లో 4 ఉంటే అధ్యక్ష
నలుగురి తలలు ఒక దగ్గర వేస్తే దాదాపు 12 లక్షల రూపాయలు కావాలి అధ్యక్ష. మరి రేషన్ కార్డు 2 లక్షల స్లాబ్ ఉంటే 80 లక్షల రేషన్ కార్డులు ఎట్లుంటాయి అధ్యక్ష? ఒక్కటి కూడా ఉండొద్దు కదా. ఏది మరి మీ అభివృద్ధి? మీరు చెప్పిన లెక్కలేవి? మీరు గతంలో చెప్పిందంతా డొల్లా అన్న విషయాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి అధ్యక్ష. మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడండి, మేము కాదంటలేం. ఇక శాంతి భద్రతల విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో లెక్కలు ఒకసారి చూస్తే వాళ్ళు చెప్తారు అధ్యక్ష. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో వచ్చిన వాళ్ళకు వచ్చిన అవార్డులు అధ్యక్ష. అవి దాచిపెట్టి అనేకమైన అవార్డులు మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. అప్పుల కుప్పగా మారిపోయింది. ఎవడు కట్టాలి అధ్యక్ష ఈ అప్పులన్నీ? తెలంగాణ ప్రజలు కట్టాలి. ఆస్తుల సంగతి అయ్యా, కాళేశ్వరం మీద పెట్టినటువంటి అప్పులు పెద్దలు గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టుగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి 21 మీటర్లు ఎత్తిపోస్తే ఒడిసిపోయేటువంటి ప్రాజెక్టును 100 మీటర్ల కిందికి తీసుకొచ్చి మేడిదిగడ్డ దగ్గర కట్టి తద్వారా ఇవాళ ఎందుకు పనికిరాని ప్రాజెక్టుగా దాన్ని తయారు చేసినారు. మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతా అధ్యక్ష. మహారాష్ట్రలో ముంబైకి పోయి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో కూర్చొని బిర్యానీ తిని తక్కువ లెవెల్కు నేను ఒప్పుకుంటున్నా అని చెప్పి ఇక్కడ ఒంటెలతో ఊరేగించుకొని వచ్చినటువంటి గత పాలకుడు గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? మరి ఆ ప్రకారం తమ్మిడెట్కాడే ఎందుకు కట్టలేదని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఖచ్చితంగా కట్టి చూపెడతాం. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో తమ్మిడిహెట్టి దగ్గర కడతాం. 2 లక్షల అదనపు ఆయకట్టును ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తాం. ఆ తర్వాత ఎల్లంపల్లికి కూడా దాని ద్వారానే మేము పంపింగ్ చేస్తామని చెప్పి మేము గతంలో కూడా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అధ్యక్ష. నీటిపారుదల రంగం కొత్తగా వాళ్ళు ఏమనంటే 1 కోటి ఎకరాల మాగాణం చేసినామంటారు అధ్యక్ష. తెలంగాణలో సాగుయోగ్యమైన భూమి సంగతి మీ అందరికీ ఎరికే. కాలువలతో నీళ్ళు వస్తున్నాయని చెప్తారు. కాలువలతో నీళ్ళు వచ్చినాక కరెంటుతో ఏమైనా పని ఉందా అధ్యక్ష? వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట కాలువల ద్వారా నీళ్ళు వస్తాయని చెప్పినారు. కాలువల ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత కరెంటు మోటార్లతో ఏం పని ఉండే? కానీ 26 లక్షల పంప్ సెట్ మోటార్లు నడిచినాయి అధ్యక్ష. వాళ్ళు చెప్పినటువంటి మాట శుద్ధ అబద్ధం. 10 ఏళ్ల పాటు కేవలం మసిబూసి మారడికాయ చేసి ఏంది అధ్యక్ష ఇంకా మీరు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పురు అధ్యక్ష, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో ఎందుకు ఉన్నదే మాట్లాడడానికి మీరు అధ్యక్ష. ఇదే నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో హరీష్ రావు గారు అక్కడికి పోయి సూర్యాపేటకు పోయి కాళేశ్వరం మొదటి ఫలితం సూర్యాపేటకు వచ్చిందని చెప్పాడు. ఇక్కడ వాస్తవానికి జరిగింది ఎస్ఆర్ఎస్పి నుంచి వచ్చినటువంటి ఫ్లడ్ ఫ్లో కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే నీళ్ళు వస్తా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం ద్వారా ఒక్క సుక్క కూడా రాలేదు అధ్యక్ష. సముద్రంలో దోష నీళ్లు పోసి ఇదంతా మాదే అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళ కాళేశ్వరం కథ అది. వీళ్ళ విద్యుత్ రంగానికి సంబంధించి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 17,500 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఉంది అధ్యక్ష. వీళ్ళు గట్టిగా వాడింది కేవలం 9 నుంచి 11,000 లోపు మాత్రమే మెగావాట్లను వాడిరు అధ్యక్ష. ఇది వాడనటువంటి వాళ్ళు దేశంలో ఇంత కరెంట్ ఉత్పత్తి అవుతా ఉంది, అంత అవుతా ఉందని చెప్పారు. ఇక్కడ పెట్టినటువంటి ఏది మన థర్మల్కి సంబంధించినటువంటిది ఇండియా బుల్స్ కంపెనీ అధ్యక్ష. గతంలో చేసినటువంటి ఆ టెక్నాలజీ ఇక్కడ పనికి రాదని పాడేసిపోతే వాళ్ళతోని లోపాయకార ఒప్పందం చేసుకొని ఇవాళ తెలంగాణకు విదేశీ బొగ్గుతోటి అధ్యక్ష. ఇక్కడే మనమే అనుకుంటా ఉన్నాం, తీసుకుపోయి నల్గొండ కాడ బొగ్గు లేదు, కడప కాడ బొగ్గు లేదు అనుకుంటున్నాం అధ్యక్ష. విదేశీ బొగ్గు తెస్తే నడిచేటువంటి టెక్నాలజీని కేసీఆర్ గారు ఆడ దిగుమతి చేసిరు అధ్యక్ష. ఈ రకంగా అన్ని రకాలుగా తెలంగాణ విధ్వంసానికి పాల్పడి ఇవాళ తెలంగాణ మీద ముసలి కన్నీరు గారుస్తుంటే ఇది వాస్తవానికి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసం 60 ఏళ్ల కాలంలో కూడా ఎన్నడూ జరగలేదు అధ్యక్ష. ఇవాళ అవినీతిలో గతంలో కేసీఆర్ గారి ఫ్యామిలీ కంప్లీట్గా అన్ని పథకాల్లో వాళ్ళు కాలు కాదు కదా మొత్తం దుంకిరు అందులోకి ఎక్కడికక్కడ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి పైసకి జవాబుదారీగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి అంశాన్ని ప్రజాక్షేత్రంలో పెట్టింది అధ్యక్ష. ఇంకా వీళ్ళకి వాస్తవానికి కూడా ఇట్లయితే నచ్చదు అధ్యక్ష.
ఇవాళ యూనివర్సిటీల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు మొత్తం భారతదేశంలో మొత్తం ప్రపంచంలో టాప్ 300 యూనివర్సిటీస్ ఇస్తే ఒక్క యూనివర్సిటీ లేదు అధ్యక్ష మన ఇండియాది, అందులో తెలంగాణ అసలే లేవు. టాప్ 300 యూనివర్సిటీస్ తీస్తే ఒక్క యూనివర్సిటీ కూడా ఇండియాలో లేదు. ఈ నరేంద్ర మోడీ గారు గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పుకునే మాట అది, ఇక్కడ గతంలో పాలకులు చెప్పుకున్నటువంటి మాట ఇది. ఒక్క యూనివర్సిటీ కూడా లేదు. ఇలా ఒక్క యూనివర్సిటీలో ఇదే తెలంగాణలో ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు అధ్యక్ష యూనివర్సిటీలో, మిగతా వాళ్ళంతా కాంట్రాక్టే. యూనివర్సిటీలను విధ్వంసం చేసి యూనివర్సిటీల దగ్గర కనీసం విద్యార్థులు నిరసన తెలుపుకుంటామంటే ఎన్నడూ కూడా ఇలా అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. మీరు స్వచ్ఛందంగా నిరసన తెలుపుకోవచ్చు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ధర్నా చౌక్ ఓపెన్ చేయించి మీకు ఒక దిక్కు చూపెట్టిండు అక్కడ అధ్యక్ష. దాని వెనకాల వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో చేరి ఇలా విపక్షాలను విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇదే విద్యార్థులు బీఆర్ఎస్ గో బ్యాక్ అని చెప్పి మొన్న అక్కడ నినాదాలు కూడా చేసిరు అధ్యక్ష. వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష, వీళ్ళ నిర్వాహకం అంతా. ఇవాళ నేనైతే 100% రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ విశ్వసిస్తూనే కొన్ని సూచనలు చేయదలుచుకున్న అధ్యక్ష మా అధినాయకత్వానికి అలాగే ప్రభుత్వానికి కూడా. సార్, ఈ ఏదైతే విద్యా హక్కు చట్టం ఉందో 16 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ అమలు చేయడానికి ఉన్న అడ్డంకి ఏందనే విషయాన్ని గౌరవ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఎందుకంటే ఇందులో చదివేటువంటి పిల్లలు ఎంత పరిస్థితికి వచ్చిందంటే 14 నుంచి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల డ్రాప్ అవుట్స్ తెలంగాణలో 21% ఉన్నాయి సార్, 21%. అలాగే 17 నుంచి 18% ఉన్నటువంటి 18 ఏజ్ మధ్యలో ఉన్నటువంటి పిల్లలు 40.19% మంది ఇవాళ డ్రాప్ అవుట్స్ అవుతా ఉన్నారు సార్. ఇన్ని లక్షల మంది పిల్లలు, 20-30 లక్షల మంది పిల్లలు 10th క్లాస్ నుంచి బయటకు వస్తే వాళ్ళకు ఇంటర్మీడియట్లో దొరుకుతున్నటువంటి సౌకర్యాలు ఎన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి, ఎంత కథ ఉంది అనేది కూడా ఇప్పటిదాకా లెక్క. కొఠారి కమిషన్ చెప్పింది సార్ 1960లో 20% బడ్జెట్ను విద్య కోసం కేటాయించాలని చెప్పింది. ఇలా విద్య కోసం బడ్జెట్లన్నీ తగ్గిపోతా ఉన్నాయి అధ్యక్ష. ఇలా నేను మా ప్రభుత్వానికి కూడా ఒక మాట అడగదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ 2,000 కోట్ల రూపాయలు విద్యారంగం పైన పెంచితే అది రాబోతున్న 11,000 మంది ఎవరైతే ఉన్నారో టీచర్లు వాళ్ళ జీతాలకే సరిపోతుంది అధ్యక్ష. దానికి మించి ఏమీ కొత్తగా జరగదు. మీరు ప్రత్యేక పాఠశాలలు, గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ లేదు కాదు సార్, ఆల్రెడీ కార్పొరేట్ ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి, అందులో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయండి. మీరు గొప్ప విద్య అందించిన వాళ్ళు అవుతారు మా పేద వర్గాల బిడ్డలకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా అంతేకాదు అధ్యక్ష, ఇక్కడ అత్యంత దారుణమైన విషయం, లిటరసీ విషయంలో తెలంగాణ రాష్ట్రం దారుణంగా వెనుకబడ్డది అధ్యక్ష. లిటరసీలో చాలా దారుణంగా వెనుకబడ్డది. కింది నుంచి 3వ స్థానానికి వచ్చి కూర్చుంది అధ్యక్ష. ఏది 2011 సెన్సస్ ప్రకారం. ఇక ఇంకొక విషయాన్ని చూస్తే అధ్యక్ష, పర్ఫార్మెన్స్ 11 సెన్సస్ ఆ తర్వాత చేయలే కదా మరి, మనదేదో సమగ్ర కుటుంబ సర్వే అని చేసి ఆ లెక్కేటు పోయిందో మరి. అప్పుడు మేము చేసే ఇచ్చినాం, ఆ తర్వాత మీరు చేయాలి కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయాల్సిందే కదా, ఆ తర్వాత మీరు చేయలే కదా. ఇదంతా మీరు చేయలేరు, మీ వల్ల కాదు అనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ని విశ్వసించి ఇక్కడ ఇచ్చిరు అధ్యక్ష. ఇక ఈ దేశంలో అధ్యక్ష 2-3 అంశాలు మీ ముందు పెడతా. 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండి సాధించిన ప్రగతి గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. బంగ్లాదేశ్ ఏమో 10% తన జీడిపిలో విద్య కోసం కేటాయిస్తుంటే కేవలం 3% మాత్రమే ఇవాళ మన దేశంలో కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష. మా సభ్యులు లేరు అధ్యక్ష, మేము తక్కువ ఉన్నాం, మీరు పెద్ద మనసు చేసుకోవాలి, పెద్ద మనసులు మీరు పెద్ద మనసు చేసుకొని మీరు పెద్ద మనసు చేసుకోవాలి అధ్యక్ష. తప్పకుండా అధ్యక్ష, తప్పకుండా అట్లే చేస్తాం అధ్యక్ష. ఇక తాగునీటి వ్యవహారం, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇచ్చినామని చెప్పారు అధ్యక్ష గతంలో. ఇవాళ
ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు ఇస్తే అధ్యక్ష వాటర్ హెడ్ ట్యాంకులు మా ఊర్లో ఉన్న ట్యాంకు వాళ్ళ రంగు వేసిరు అధ్యక్ష, పాత ట్యాంకు పాతదే, రంగు కొత్తగా వేసి పైసలు తీసుకుపోయారని చెప్పని అంటా ఉన్నారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే సత్యం, అందుగలదు ఇందు లేదన్న సందేహం వలదన్నట్టుగా ఎక్కడ ఛాన్స్ దొరికినా అవినీతికి పాల్పడ్డది గత ప్రభుత్వం. ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఇంకొకటి అధ్యక్ష, ఇప్పుడు నీటిపారుదల రంగంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అంచనాలు పెంచుతా ఉంటారు అధ్యక్ష. ఏ రైతులు డిమాండ్ చేయరు, ఏ ప్రజలు డిమాండ్ చేయరు. ఒక విద్యారంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి అధ్యక్ష? కంక్లూడ్ చేయండి. ఒక విద్యారంగంలో ఎందుకు పెరిగాయి? వైద్య రంగంలో అంచనాలు ఎందుకు పెరిగాయి? వీటి కేటాయించిన బడ్జెట్లు తగ్గిపోతూ ఉంటాయి, ఇవేమి పెరిగిపోతూ ఉంటాయి. అధ్యక్ష నేను ఒకటి చెప్పదలుచుకున్నా, నేను గౌరవ టీచర్ ఎమ్మెల్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు సార్. ఈ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోవడానికి మనం కారణభూతులు కాకూడదు. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచైనా సరే ఖచ్చితంగా ఈ విద్యా వ్యవస్థను బాగు చేసుకోవాలి. విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటేనే ఒక దేశం నాశనం కావాలంటే అందులో విద్యా వ్యవస్థను నాశనం చేస్తే కథం అని చెప్పారు అధ్యక్ష. మరి ఆ విద్యా వ్యవస్థలో మనం వెనకబడి ఉన్నాం, వాటిని ముందుకు తీసుకుపోవాలి. వైద్య రంగాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలి. గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు కాబట్టి వైద్య వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోవాలి. వాటికి బడ్జెట్ను సవరించైనా ఇంకా కొంచెం పెంచితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక విషయం అధ్యక్ష, బీసీలకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు 9,200 కోట్ల రూపాయలు కేటాయిస్తే బలహీన వర్గాల ప్రజలు నిజంగా ఆవేదన చెందిన అధ్యక్ష. ఎస్, ఈ బడ్జెట్లో ఈ 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే దాన్ని సగారికి జీరితే అది బీసీల బడ్జెట్ కావాలి అధ్యక్ష. కానీ ఇలా 9,200 కోట్ల రూపాయలు మాత్రమే బీసీలకు కేటాయిస్తే పోనీ దాంట్లో ఎంతవరకు ఖర్చు చేస్తారనేది నాకు అది తెలియనటువంటి అంశం. రేపు పొద్దుగాల ఏ కార్పొరేషన్కి ఎంత, ఏ లెక్క ఎంత అనేది అది మళ్ళీ వచ్చినప్పుడు చూస్తేవా. కానీ బీసీల విషయంలో బడ్జెట్ బీసీలకు అన్టచబుల్గా మారుతా ఉంది. దయచేసి ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి రోజుల్లో మనం 1,00,000 కోట్ల రూపాయలు బీసీల కోసం కేటాయిస్తాం అనుకున్నాం. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతే 10 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా సరిపోదు. కాబట్టి దాన్ని కూడా ఏమైనా వీలైతే ఎక్కువ నిధులు, ఏది మనం ప్రాజెక్టుల కోసం కనుక అంచనాలు పెంచుకున్నట్టుగా ఇది కూడా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని, సూచనను నేను రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఫైనల్గా ఒకటి అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థ అధ్యక్ష, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే సార్ మాకు ఇంకా లేరు సార్, కంక్లూడ్ చేస్తాం సార్. పెద్ద మనసు చేసుకోవాలి మీరు, పెద్దలంతా పెద్ద మనసు చేసుకోండి సార్. ఏజెన్సీ వ్యవస్థ సార్, ఏజెన్సీ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు గతంలో నేను గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే రూపాయి భారం లేకుండా అందులో పనిచేసేటువంటి ఆ వ్యక్తికి 20,000 వరకు మనం జీతం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది సార్. ఏజెన్సీ వ్యవస్థ ద్వారా శ్రమ దోపిడీ జరుగుతుందనేటువంటి మాటను పదే పదే చెప్పినాం సార్. దాన్ని రద్దు చేసే దిశగా కూడా ఆలోచన చేయాలి సార్. ఇంకొక విషయం సార్, ఈ గెస్ట్ లెక్చరర్ సార్ వాళ్లకు 12 నెలల జీతం రావట్లేదు సార్. వాళ్లకు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురైతా ఉన్నారు. ఆ అంశాన్ని కూడా పరిశీలించాలని చెప్పి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ తమరు అవకాశం కల్పించారు సార్. వాస్తవానికి నేను చాలా రాసుకొచ్చినా కానీ సమయం సరిపోతలేదు సార్. అవతల పక్షం వాళ్ళకు కూడా కొంత అవకాశం ఇవ్వాలి సార్. కనీసం వాళ్ళు చెప్పేది అబద్ధమో నిజమో వినాలన్నా కూడా కొంత సమయం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి ఇవ్వండి సార్. థ్యాంక్ యూ. Now the house is adjourned for lunch break.
డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది.